మీరు చూస్తున్న ఈ అభాగ్యుడి పేరు ఉపేందర్. 4 ఏళ్ల క్రితం మతిస్థిమితం లేని స్థితిలో ఎవరూ లేని అనాథగా రోడ్లపై తిరుగుతున్న ఉపేందర్ను గుర్తించిన సిద్దిపేట పోలీసులు అతను మానసిక వికలాంగుడిగా నిర్ధారించుకొని మానవత్వంతో శ్రీ శంకర గురూజీ స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు. అప్పటి నుండి సేవాశ్రమంలోనే జీవిస్తున్న ఉపేందర్కు ఆశ్రమ వైద్యులు మెరుగైన వైద్యమందించారు. క్రమంగా మందులు వాడుతూ శ్రీ శంకర గురూజీ సంరక్షణలో ఉన్న ఉపేందర్ మానసిక స్థితిలో మార్పు వచ్చి ఇటీవలే తన పేరు, తన కుటుంబ సభ్యుల వివరాలు ఆశ్రమ సిబ్బందికి చెప్పడంతో శ్రీ శంకర గురూజీ సూచనలతో ఉపేందర్ను తీసుకుని డిసెంబర్ 15వ తేదీన కొత్తగూడెంకు బయలుదేరారు. ఉపేందర్ చెప్పిన వివరాల ప్రకారం కొత్తగూడెం చిన్న బజారు వద్దకు తీసుకువెళ్లగా ఆశ్రమ సిబ్బందికి దారి చూపిస్తూ తాను ఉండే చోటుకు తీసుకువెళ్ళాడు. అయితే అక్కడ ఉన్న స్థానికులు ఉపేందర్ను గుర్తుపట్టి తాను చిన్నప్పటి నుండి ఇక్కడే ఉండేవాడని, ఉపేందర్ తండ్రి కూడా ఇలానే మానసిక వైకల్యంతో బాధపడుతూ ఇటీవలే మరణించారని, ప్రస్తుతం తాను ఒక అనాథ అని చెప్పారు. నేను ఎన్ని రోజులైనా తప్పోయి 4 సంవత్సరాలైందా? ఇప్పుడు వీళ్ళ అమ్మ ఎక్కడ ఉండదు? ఈయన ఒకటేనా? ఇంకా ఆయన చనిపోయినాక మ్యారేజ్ చేసుకుంది. అనంతరం సిబ్బంది ఉపేందర్ మేనమామతో ఫోన్లో మాట్లాడి ఆయన సంరక్షణకు అప్పజెప్పారు.